దేవుడు మనందరినీ దీవించునుగాక. సమయం ఇచ్చిన దైవజనునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము సమయమనక ఆ సమయమనక పట్టుదలతో ప్రార్థించే దినాల్లో ఉంటున్నాం. కాబట్టి మనము ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సమయంలో, ఈ రాత్రి కాల సమయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం చూద్దాం ఒకసారి. ఆదికాండము 28వ అధ్యాయము 10, 11, 12 ఒకసారి చదువుదాం ఈ మాటలు. కొన్ని విషయాలు ఈ రాత్రి ధ్యానం చేద్దాం. ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం, 11, 12 వచనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఇక్కడ బెర్షేబా నుండి అతడు వెళుతూ ఉన్నాడు. తల్లిదండ్రుల యొక్క సలహా మేరకు ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో వెళుతున్న మధ్యలో రాత్రి అయింది. అతడు పడుకున్నాడు. పడుకున్న వెంటనే నాకు పిల్లలు గమనించండి, అక్కడ ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు, ఒక కలగంటా ఉన్నాడు. ఆ కలలో మనం చూస్తే ఒక నిచ్చెన వేయబడింది. అది భూమి నుంచి ఆకాశానికి ఆ ఎత్తుగా నిచ్చెన వేయబడింది. పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే ఆ నిచ్చెన ఆ మీద నుంచి దూతలు ఎక్కుచు దిగుచు అని రాయబడి ఉంది. దానికి స్తోత్రం, దానికి స్తోత్రం. పిల్లరా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. నిచ్చెన భూమి నుంచి ఆకాశంకు వేయబడింది. ఒకసారి మనం గమనించాలి. లేఖనము గమనిస్తే పిల్లరా, ఆ యొక్క పండుకున్న స్థలంలో యాకోబు స్పష్టంగా దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. కలలో కల కంటా ఉన్నాడు. ఆ కలలో పిల్లరా నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, ఇక్కడ ఎక్కడైతే ఆ దర్శనాన్ని చూశాడో పిల్లరా, ఆ దర్శనము చూచిన చోటు అతడు ఒక రాయి అక్కడ పాతి దాని మీద నూనె పోసినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, అసలు ఈ నిచ్చెన ఎవరు? భూమికి ఆకాశానికి నిచ్చెన ఎందుకు వేయబడింది? దర్శనం ఎందుకు చూస్తూ ఉన్నాడు? దీనికి కారణం ఏంటి? ఇంకా దీని విషయంలో ఎక్కడ రాయబడి ఉందా? ఒకసారి మనము ఆలోచన చేద్దాం. యోహాను సువార్త చూడండి, ఒకసారి రాయబడి ఉంది. యోహాను సువార్తలో కొత్త నిబంధన మనం గమనిస్తే 1వ అధ్యాయము 51వ వచనంలో రాయబడి ఉంచాను. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం.
ఆకాశము తెరవబడటయు దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొత్త నిబంధనలు స్పష్టంగా రాయబడి ఉంది. పాత నిబంధనలు ఏదైతే దర్శనం చూశాడో యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో అక్కడ ఆకాశము తెరవబడుటయు దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, ఇక్కడ దేవదూతలను గమనిస్తే, పిల్లరా, దేవదూతలు ఎక్కడ ఉంటారు అని గమనిస్తే, లేఖనాల ప్రకారము మన ప్రకటన గ్రంథంలో గమనిస్తే, పిల్లరా, దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటారు దేవదూతలు. కానీ యాకోబు చూసిన దర్శనం చూస్తే దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. యేసు ప్రభు కూడా అదే ఉంటున్నాడు, దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ అని రాయబడి ఉంది. కాబట్టి దేవదూతలు దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు. అంత మాత్రమే కాదు, భూలోకం కూడా సంచరిస్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. లేరా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతల కావలి ఉండి వారిని రక్షించునని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 34వ అధ్యాయము 7వ వచనం రాయబడి ఉంది. కాబట్టి దేవుని దూతలు, పిల్లరా, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి ఘనపరిచేవారు, దేవుణ్ణి మహిమపరిచేవారు దేవదూతలు. అలాంటి దేవదూతలు, పిల్లరా, భూలోకంలో సంచరించి తన యొక్క దేవుని బిడ్డలకు రక్షించుటకు దేవుడు వారిని, పిల్లరా, మన కోసం సిద్ధపరిచినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఒక మాట చూద్దాం. హెబ్రీ రాసిన పత్రికలో దేవదూతలు ఎవరిని రక్షిస్తాయి? హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకసారి 13-14 చూస్తే అక్కడ రాయబడి ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. దేవునికి స్తోత్రం. ఈ దేవదూతలు ఎవరికి అంటే మనకు పరిచర్య చేసేవారిగా ఉన్నారట వీళ్ళు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవదూతలు మనకు పరిచర్య చేస్తాయి. ఎవరికి పరిచర్య చేస్తాయి? అందులో రాయబడి ఉంది 14వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. పిల్లరా, ఇక్కడ రక్షణ పొందేవారికి రాయబడి ఉంది. పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి, ఎవరైతే పరిశుద్ధపరచబడి, ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో వారికి దేవదూతలు పరిచర్య చేస్తారు. దానికి స్తోత్రం. అందరం కలిసి దానికి స్తోత్రం. అక్కడ సేవకులైన పరిచారకులు రాయబడింది, పరిచర్య చేస్తారు వారు. అందుకే ఒక భక్తుడు పాట పాడుతాడు, దేవదూతలు మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన
యెరూషలేము యాత్ర, ఇది ఆనందయాత్ర. పిల్లరా, దేవదూతలు ఎవరైతే రక్షించబడి, ఎవరైతే దేవుని రాజ్యము కొరకు ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే రాత్రి పగలు ప్రార్థన చేస్తారో, దేవదూతలు వారికి పరిచర్య చేస్తారు. దేవదూత వారికి సహాయం చేస్తారు. దేవదూతలు వారిని ఆదుకుంటారు. దేవదూతలు వారిని నడిపిస్తారు అని లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. పిల్లరా, మనము పాత నిబంధనలు చూసినా, కొత్త నిబంధనలు చూసినా, కొత్త నిబంధనలు మనకు దేవదూతలు 4 సువార్తలు ఎక్కువ కనబడతారు. మరియ దగ్గరికి వచ్చింది దేవదూత, వచ్చింది సమాచారం తీసుకువచ్చింది. అలాగే జకరియా దగ్గరికి దేవదూత సమాచారం తీసుకువచ్చింది. పిల్లరా, యేసు ప్రభు జన్మించిన తర్వాత ప్రమాదంలో ఉన్నప్పుడు పిల్లరా తప్పించింది దేవదూతలు. పిల్లరా, అలాగా దేవదూతలు ఎన్నో పరిచర్య చేస్తూ మన పరిశుద్ధ గ్రంథంలో కనబడతా ఉంటారు. పిల్లరా, ఇక్కడ దేవదూతల పరిచర్య దేవుడు దేవుని బిడ్డలకు, రక్షించబడిన వారికి దేవుడు అనుగ్రహించినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. పిల్లరా, గొల్లలు రాత్రి వేళ ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి వారికి సమాచారం చెప్పారు. ఆ విధంగా మనం చూస్తే పిల్లరా, యేసు ప్రభు ఉపవాసం ఉండి 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకు దేవదూతలు పరిచర్య చేసినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా దేవదూతలు పరిచర్య చేయుటకు వారు మనకున్నారని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. చూడండి పిల్లరా, నిర్గమకాండము 15వ అధ్యాయము ఒకసారి మనం 11వ వచనం చదువుదాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, నీ వంటి వారెవరు. పిల్లరా, ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవదూతలకు పైగా మనుష్య కుమారుడు ఉన్నాడు అక్కడ రాయబడి ఉంది. కాబట్టి దేవుడు ఆయన అన్నిటికంటే హెచ్చైన వాడు. దేవుని కంటే హెచ్చైన వాడు ఎవరు లేరు. దేవుని కంటే గొప్పవారు ఎవరూ లేరు. అందుకే యేసుప్రభు అదే మాట అంటున్నాడు, మనుష్య కుమారునికి పైగా అని రాయబడి ఉంది. దేవదూతలు ఎక్కుచు దిగుచు అని రాయబడి ఉంది. అంటే ఆయన ఆకాశాలు మహాకాశాలు పట్టజాలని దేవుడు. ఆయన వేల్పులోనే ఘనుడు. ఆయన పరిశుద్ధతను బట్టి మహానీయుడు. ఆయన స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు. ఆయన ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన్ను ఘనపరుస్తారో, రాత్రి అనక పగలనక ఆయన సన్నిధిలో ఉండి ఎవరైతే ఆయన్ను సేవిస్తారో, ఆయన్ను ఘనపరుస్తారో పిల్లరా, దేవుడు ఆయన వారి మధ్యలో పూజించబడే దేవుడు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడని వాక్యం సెలవిస్తాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఆయన స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, వేల్పులోనే ఆయన ఘనుడు, పరిశుద్ధత బట్టి ఆయన మహనీయుడు. ఆయన లాంటి వారి పరిశుద్ధుడు ఎవరూ లేరు. పిల్లరా, ఇక్కడ మనము గమనించాలి, ఆ యొక్క భూమికి ఆకాశానికి నిచ్చెన వేయబడింది. పిల్లరా, ఆ నిచ్చెన
ప్లరా ఇంతవరకు ఆకాశాన్ని కొలిచిన వారు ఎవరూ లేరు. ఎందుకంటే అది అనంతమైంది. మానవుని ఊహకు అందని అనంతమైన ఆకాశం. కానీ దేవుడు దానికి పైగా ఉన్న దేవుడు. దానికి స్తోత్రం. అందుకే సొలొమోను అంటాడు, దేవా నేను కట్టిన ఈ మందిరము నీకు ఎలా సరిపోతుంది నాయన అంటాడు. నీవు ఆకాశాలు మహా ఆకాశాలు పట్టజాలని దేవుడు అంటాడు. చూడండి ఆయన ఎంత హెచ్చైన వాడో ఒకసారి చూద్దాం. చూడండి హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కలాంష్ముడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దానికి స్తోత్రం. ఆయన వంటి పవిత్రుడు ఎవరూ లేరు. ఆయన నిష్కలాంకుడు. ఆయన పిల్లలు ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన పవిత్రుడును నిర్దోషమైన వాడు. ఆయన వంటి పరిశుద్ధుడు ఎవరూ లేరు. ఇక లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది, ఆయన పిల్లరా ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు. అందరికంటే ప్రత్యేకమైన వాడు. నీవు నేను ఆరాధిస్తున్న ఆయన ప్రత్యేకమైన వాడు. అంత మాత్రమే అక్కడ రాయబడి ఉంది. పిల్లరా ఆయన ఆకాశ మండలం కంటే మికిలి హెచ్చైన వాడట. దానికి స్తోత్రం. దానికి స్తోత్రం. ఆకాశ మండలము కంటే ఆయన హెచ్చైన వాడు. ఆ దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నాయి. ఆ నిచ్చెన ఆకాశము నుంచి భూమికి అది ప్లరా వేయబడింది. కాబట్టి ఆ నిచ్చెన ప్లరా ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. దానికి స్తోత్రం. దానికి స్తోత్రం. ఆయన కంటే హెచ్చైన వారు ఎవరూ లేరు. ఆయన కంటే పైగా ఎవరూ లేరు. అందుకే ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఒక్కడే అద్భుతాలు చేయవాడు. ఆయన ఒక్కడే మహా అద్భుతాలు చేయవాడు. అందుకే సొలొమోను జ్ఞానం కంటే ఇక్కడ గొప్పవాడు ఉన్నాడు అన్నాడు ఆయన. దానికి స్తోత్రం. దానికి స్తోత్రం. పిల్లరా మనము చాలా జాగ్రత్తగా వచ్చాం. ఎఫెసీ రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దానికి స్తోత్రం. దానికి స్తోత్రం. పిల్లరా ఇక లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, ఆయన పిల్లరా పేరు పొందిన నామము. ఆయన నామము కంటే
హెచ్చైన నామము ఈ లోకంలో ఎక్కడా లేదు. ఆయన ఒక్కడే హెచ్చైన నామము. ఆయన ఒక్కడే పేరు పొందిన నామము. ఆయన కంటే వేరే ఏ నామము లేదు. చూడండి, అపోస్తుల కార్యం రాయబడి ఉంది. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనం రాయబడి ఉంది. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 12వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఈ నామమున మాత్రమే, ఏదైతే హెచ్చైన నామమో, దేవుడు ఎవరినైతే హెచ్చించాడో ఆ నామముననే రక్షణ పొందవలన కానీ ఏ నామము రక్షణ లేదు. దానికి స్తోత్రం, దానికి స్తోత్రం. ఏ వ్యక్తి అయినా పాపం నుంచి విడిపించబడాలి అంటే, పరిశుద్ధంగా జీవించాలి అంటే, మనశ్శాంతి కావాలి అంటే, నిత్య నరకము అగ్నిము తప్పించబడాలి అంటే ఏకైక నామం యేసు నామమే. దానికి స్తోత్రం, దానికి స్తోత్రం. యేసు నామమే నమ్మదగినది, ఎంతైనా యేసు నామం నమ్మదగినది. యేసు నామమే నమ్మదగినది, ఎంతైనా యేసు నామం నమ్మదగినది. ఇహలోకమందున పరలోకమందున ఏకైక నామము యేసు నామమే. ఇహలోకమందున పరలోకమందున ఏకైక నామము యేసు నామమే. యేసు నామమే, యేసు నామమే, యేసు నామమే, యేసు నామమే. ఇహలోకమందున పరలోకమందున ఏకైక నామము యేసు నామమే. యేసు నామమే, యేసు నామమే, యేసు నామమే, యేసు నామమే. పరిశుద్ధ నామము, పవిత్ర నామము, పరలోకము చేర్చే యేసు నామమే. పరిశుద్ధ నామము, పవిత్ర నామము, పరలోకము చేర్చే యేసు నామమే. యేసు నామమే, యేసు నామమే, యేసు నామమే, యేసు నామమే, యేసు నామమే నమ్మదగినది, ఎంతైనా యేసు నామం నమ్మదగినది. హల్లెలూయా. ఈ పాట నేనే రాశాను, దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ ఆకాశం కింద ఇవ్వబడిన నామంలో ఒకే ఒక నామము, ఆ నామం ద్వారా రక్షణ ఉంది. దానికి స్తోత్రం, దానికి స్తోత్రం. పిల్లరా, ఇక్కడ మనము ఆ నిచ్చెన వేయబడింది అంటే, పిల్లరా, మానవుడు, భూలోకంలో ఉన్న మానవుడు పరలోకం చేరాలంటే ఒకే ఒక నిచ్చెన, అదే యేసు ప్రభు. ఆయనే ఆ ఎత్తైన నిచ్చెన అయి ఉన్నాడు. దానికి స్తోత్రం, దానికి స్తోత్రం. ఆ యొక్క పిల్లరా, ఆ దర్శనంలో దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. పిల్లరా, లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. చూడండి, కీర్తన గ్రంథంలో చూస్తే 97వ అధ్యాయము 7వ వచనం రాయబడింది. ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 7వ వచనం. దానికి స్తోత్రం. సకల దేవతలు రేపు ఆయనకు నమస్కారం చేస్తారు. ఎందుకంటే పిల్లరా, ఆయన అన్నిటికంటే హెచ్చైన వాడు. దానికి స్తోత్రం. అన్నిటికీ పైగా ఉన్నవాడు.
ఆయనే ఏకైక దేవుడు. పిల్లరా చూడండి, కీర్తన గ్రంథం చూడండి, 75వ కీర్తన 6వ వచనం 7వ వచనం గమనిస్తే పిల్లలు చూడండి ఒకసారి. కీర్తన 75వ అధ్యాయము 6, 7 వచనాలు. హెచ్చు కలగదు, ఆయన ఒకరిని తగ్గిస్తాడు, ఆయన ఒకరిని హెచ్చిస్తాడు. దానికి స్తోత్రం. మానవుడు హెచ్చించబడాలంటే, మానవుడు దీవించబడాలంటే, మానవుడు ఆశ్రయించబడాలంటే లరా ఆయన ఒక్కడే మనల్ని హెచ్చించేవాడు, దీవించేవాడై ఉన్నాడు. దానికి స్తోత్రం, దానికి స్తోత్రం. అందుకే అక్కడ స్పష్టంగా సెలవిస్తుంది, ఆయన ఒకరిని హెచ్చించును, ఆయన ఒకరిని తగ్గించును. అధికారం ఇచ్చేవాడు ఆయన, అధికారం తీసివేసాడు ఆయన. నెబుకద్నెజరుకు తన ప్రజలను అప్పగించాడు, ఆయన హెచ్చిస్తే ఆయనను దించేశాడు. దేవులారా గమనించండి. ఇంకో చౌడికి ఇంకో 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 మాట చదవనాలో 6, 7వ వచనం 7వ వచనం. సార్ 7వ వచనం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. పిల్లరా దేవుడే రేపు మానవునికి తీర్పు తీస్తాడు, న్యాయమైన తీర్పు తీస్తాడు. ఏ దేవుడైతే ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడో, మానవుడిగా వచ్చాడో, ఆయన మానవాళికి తీర్పు తీర్చే ఒక న్యాయ తీర్పు ఉంది. ఆ న్యాయ తీర్పు నుంచి వెళ్ళి ఏ మానవుడు తప్పించుకోలేడు. పిల్లరా ఇక్కడ తర్వాత చూస్తే ఆయన హెచ్చించువాడు, ఆయనే తగ్గించువాడని ఇక్కడ మనము గమనించాలి. మనం చేసే కష్టార్జితం దీవించబడాలన్నా పిల్లరా అక్కడ అందుకే రాయబడి ఉంది, తూర్పు నుంచి కానీ పిల్లరా పడబడి నుంచి కానీ అరం నుండి కానీ హెచ్చు కలగదు అని రాయబడి ఉంది. హెచ్చించేవాడు ఆయనే అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయనే మనల్ని దీవించేవాడు, ఆయనే మనల్ని ఆశించేవాడని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. పిల్లర్లా ఈ రాత్రి దేవుడు మనల్ని హెచ్చించేవాడై ఉన్నాడు, దీవించేవాడై ఉన్నాడు. పిల్లరా అంత మాత్రమే కాదు, ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చేవాడై ఉన్నాడు. చూడండి ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక ఒకసారి చూస్తే 2వ అధ్యాయం 20వ వచనం రాయబడింది. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం రాయబడి ఉంది. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం రాయబడి ఉంది. నీతి విషయమే జీవించినట్లు మీరు స్వస్థత నొందుతిరి. దానికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లరా, ఆయన దూషింపబడి బదులుగా దూషించబడలేదు. పిల్లరా మనము పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయనే తన శరీరము
మందు మన పాపమును మ్రాణి మీద మోసుకొనెను అని స్పష్టంగా సెలవిస్తూ ఉంది. పిల్లరా, ఆయన ఆకాశము మండలముకు పైగా హెచ్చైన వాడు ఈ లోకానికి, పిల్లరా, మన పాపములను మోసుకున్నట్టుకు ఈ లోకానికి ఆయన మానవుడిగా వచ్చాడు. పిల్లరా, మన పాపములను ఆయన మ్రాణి మీద మోసుకున్నాడు. ఆ మ్రాణి మీద మోసుకొని, పిల్లరా, అక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన పిల్లరా మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఏ మానవుడైనా రోగం నుంచి కానీ, ఆత్మీయ రోగమైనా శారీరక రోగమైనా, అది ఏదైనా తొలగిపోవాలంటే యేసుక్రీస్తు గాయముల ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత ఉంది. కాబట్టి యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత. ఎందుకంటే ఆయన మన పాపములను భరించాడు, ఆయన మన పాపములను తన మ్రాణి మీద మోసుకున్నాడు. యేసు ప్రభు ఎందుకు మరణించాడు అంటే, పిల్లరా, ఆయన మన పాపములను తీసివేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడని, ఆయన తన మ్రాణి మీద మన పాపములను కూడా తీసివేశాడు. కాబట్టి తర్వాత రెండుగా చూస్తే ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి ఆయన న్యాయము తీర్చేవాడు, ఆయన హెచ్చించేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని, పిల్లరా, లేఖనం సెలవిచ్చినట్లుగా ఆయన మనల్ని న్యాయము తీర్చేవాడు, తర్వాత ఆయన హెచ్చించేవాడు, ఆయన దీవించేవాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన మన పాపములను తన మ్రాణి మీద మోసుకొని ఆయన మనకు స్వస్థత, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఆయన యాకోబు ఎక్కడైతే నిచ్చెన చూశాడో, ఆ దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాయో, మన ప్రభువైన యేసుక్రీస్తే ఆ ఎత్తైన నిచ్చెన ఉన్నది. ప్రపంచంలో అంత ఎత్తు నిచ్చెన ఎక్కడ లేదు. మనం కొంత మట్టికి నిచ్చెన చూడగలుగుతాం, కానీ ఆ యాకోబు చూసిన ఆ నిచ్చెన మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడు, ఆయన మా రక్షించేవాడు, ఆయన స్తుతి కీర్తన బట్టి పూజ్యుడు, ఆయన న్యాయం తీర్చేవాడు, పిల్లరా, ఆయన మనల్ని దీవించేవాడు, ఆశించేవాడు, మన పాపాలను క్షమించి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ఘనపరుస్తాం. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.